నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ జరిగింది మెయిన్లీ రిలేటెడ్ టు ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ కూడా ఫస్ట్ అరెస్ట్ లో 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ కేసెస్. ఈరోజు కరీంనగర్ 3 టౌన్ ఉన్న టోటల్ 8 కేసెస్ in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఇస్ వర్కింగ్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో న్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. న్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీనికి ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీ లో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్ లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్ కి 35,000 ఇవ్వడం జరిగింది. క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్ కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్. ఈ రోజు ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నంబర్స్ తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈ రోజు ఉన్న కేసెస్ లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వరకు ఈ 8 అకౌంట్ నంబర్స్ లో 8 కేసెస్ లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషల్లీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్ లో ఆల్ దోస్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీని వల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చింది. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హస్ గాన్ టు వాళ్ళు పైన ఉన్న పర్సన్స్ కి. దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాం. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరాజ్, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా ఇద్దరు ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్ కూడా లింక్ లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్ లో చైనీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్స్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్ కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. సో అతని దగ్గర మొబైల్ లో యూఎస్డిటి ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. యూఎస్డిటి ఇస్ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఇస్ యునైటెడ్ స్టేట్ డాలర్ టెథర్, టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దిస్ నేషనల్ బండారి సాయిరాజ్ ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న న్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇతను వాళ్ళతో టెలిగ్రామ్ లో షేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా ఇద్దరికి స్టేట్ డీటెయిల్స్ షేర్ చేశారు. దే ఆర్ నేటివ్ ఆఫ్ అదర్ స్టేట్, కానీ నాట్ రివీలింగ్ డీటెయిల్. బండారి సాయిరాజ్ ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ తో చాలా మంది పనిచేస్తారు. వాళ్ళని హనుమందా రెడ్డి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అల్లిరెడ్డి మల్లేశం, భోగా రాజేష్. వీళ్ళకి పని ఏంటి అంటే న్యూల్ అకౌంట్ హోల్డర్ కి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఈ ఆఫెన్స్ కోసం అకౌంట్ నెంబర్ షేర్ చేయాలి విత్ వాళ్ళ అదర్ ఆపరేటర్స్, వాళ్ళ పైన నెట్వర్క్ పైన ఉన్న ఆఫీసర్స్. అట్లాగే ఇంకొకటి అల్లే సత్యం ఉన్నారు. ఇతను కూడా నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఉంది, కానీ ఇప్పుడు ఆల్రెడీ జైలు ఉన్నారు. గోరఖ్పూర్ సైబర్ క్రైమ్ కేసులో జరిగిన కేసులో ఆల్రెడీ అక్కడ గోరఖ్పూర్ జైలు ఉన్నారు, ఆల్రెడీ అరెస్టెడ్. దెన్ బండి ప్రణయ్ అండ్ అట్లాగే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. విభూది, రామ్ కుమార్, నటరా శ్రీనివాస్, కర్రే రాజు, కళ్యాణ మహేందర్, కొండ్ర నరహరి. ఈ అందరికీ తెలుసు ఈ అకౌంట్
ఈ ఆఫర్స్ కోసం యూస్ అవుతుంది. అందరికి 35,000 పర్ అకౌంట్ హోల్డర్ కి కమిషన్ కూడా వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్స్ కూడా దీంట్లో మన నోటీస్ లో వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ బ్యాంక్ తరఫు నుంచి ఎలాంటి మనకి అలర్ట్ రాలేదు. ప్లస్ ప్రతి అకౌంట్ కి మేము కేవైసీ తీసుకొని ఆ బ్యాంక్ వాళ్ళకు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ట్రాన్సాక్షన్ చెక్ చేసాము. జనరల్ గా కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది ఓపెన్ అయితే ఫిజికల్ గా వాళ్ళకి అడ్రస్ అన్ని మొత్తం చెక్ చేయాలి బై బ్యాంక్ ఆఫీసర్స్. దీంట్లో ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. భువనగిరి కళ్యాణ్ ఈజ్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫ్ కిసానగర్, అండ్ అతనికి కింద పనిచేసిన క్యాషియర్ ఐషా బేగం. ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది. వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఆపరేటర్స్ తో ఆర్గనైజ్ ఈ నెట్వర్క్ లో ఉన్న ఆపరేటర్స్ తో టచ్ లో ఉన్నారు. రెగ్యులర్ గా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ అయితే కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది కాబట్టి ఫామ్ పేరులో అవుతుంది. వాళ్ళకి మెయిన్ రోల్ ఏంటి అంటే ఫామ్ పేరులో అయింది కాబట్టి అక్కడ పోయి ఫిజికల్ గా ఈ ఫామ్ యాక్టివ్ ఉందా లేదా, లొకేషన్ లో లేకపోతే ఫేక్ ఉందా అది చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడు అకౌంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అని, మొత్తం ఫేక్ ఫామ్. కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైనెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్ ఇద్దరికి 35,000 దాట్ ఇస్ వెరిఫైయింగ్ ఎంత వచ్చింది. 1 ton అమౌంట్ కమిషన్ అమౌంట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కి కమిషన్ వచ్చిందా లేదా దట్ ఇస్ వెరిఫైయింగ్. కానీ దే హావ్ ఆల్సో రిసీవ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ ఫేవర్ ఏంటి, అది ఫేక్ అడ్రస్ తో ఫేక్ ఫామ్ నేమ్ తో అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళకి ఇస్తారు, కన్ఫర్మ్ చేసి ఇస్తారు. ఈవెన్ డైరెక్ట్ వాళ్ళు అకౌంట్ హోల్డర్స్ ఉన్న నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఓటీపీ మొత్తం కూడా ఈ మిడిల్ మ్యాన్ తో షేర్ చేశారు. ఇది కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. వీళ్ళకి కాల్ డీటెయిల్ రికార్డ్స్ కన్ఫర్మ్ అయింది, వాట్సాప్ చాట్స్ కన్ఫర్మ్ అయింది, మనకి సబ్స్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. సో ఈ రోజు ఉన్న కేసులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో కరెంట్ అకౌంట్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల స్కేల్ అమౌంట్ ఆఫ్ అఫెన్స్ ఇస్ మోర్. సెకండ్, బ్యాంక్ ఆఫీసర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా కమిషన్ వచ్చింది. అండ్ ఫేక్ ఫామ్ నేమ్ లో ఫేక్ అడ్రసెస్ లో ఈ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో టోటల్ ట్రాన్సాక్షన్ చూస్తే టోటల్ 137 crore వరకు అకౌంట్ సైబర్ అఫెన్స్ జరిగింది. సో దీంట్లో వీళ్ళు కూడా కమిషన్ చూస్తే 2 to 3 crores కమిషన్ వచ్చి ఉంటాయి. ఇన్ అడిషన్ టు 30,000 per account number which they have taken at the starting of opening of account. It's a well organized cyber crime syndicate. దీంట్లో ఇంకా మన టీమ్ is working. So as part of Operation Crackdown 1.0, we are identifying more people. ఇంకా దీంట్లో ఉన్న న్యూ అకౌంట్స్ ఉందా లేదా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా లేదా, టెక్నికల్ డిజిటల్ ఎవిడెన్స్ చూసుకుంటున్నాం. మొత్తం ఇది ఆపరేషన్ was conducted under the leadership of ACP Karimnagar town. దీంట్లో అంతా ఇది SHO Freetown these days, these police station cases, then supported by SHO 2 town and 1 town, CCS Inspector Kash, then technical team support provided by IT Core Inspector Sajila, and cyber cell team working under him, and support we got from cyber crime PS under SP Ramesh. So చాలా లాస్ట్ 1 month నుంచి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం దీంట్లో కనెక్టెడ్ రికార్డ్స్, కేవైసీ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్, కాల్ డీటెయిల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అందరికి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆల్ ప్రీవియస్ కేస్ అండ్ ఈ కేస్ కి చూస్తే టోటల్ we have registered 20 FIRs. దీంట్లో టోటల్ 25 మెంబర్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ NCRP కంప్లైంట్స్, cyber crime reporting portal ఉన్న కంప్లైంట్స్ వీళ్ళకి రిలేటెడ్ 1029 ఉన్నాయి. తెలంగాణ రిలేటెడ్ కంప్లైంట్స్ టోటల్ 76 ఆర్ రిలేటెడ్ విత్ దిస్. మిగతా 76 అంటే 7%. మిగతా 93% కేసెస్ ఆర్ అదర్ స్టేట్ లో జరిగిన ఆఫెన్స్ కి సైబర్ క్రైమ్ కి డబ్బు ఈ అకౌంట్ లో వచ్చింది. ఈ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్ లోకి ఉంది, లేకపోతే క్రిప్టో కరెన్సీ కన్వర్ట్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంత ముందు ఇప్పుడు వరకు ఓన్లీ ఇండియన్స్ వర్ ఇన్వాల్వ్, కానీ ఈ కేసులో స్పెసిఫిక్ గా ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైనీస్ ఆఫీషియల్స్ ఆల్సో. అండ్ వాళ్ళు ఎంత ఈజీగా ఫ్రాడ్ చేస్తున్నారు. దే జస్ట్ నీడ్ అ టెలిగ్రామ్ లో వాళ్ళకి కాంటాక్ట్ కావాలి. ఆ చైనీస్ ఆఫీషియల్స్ కాంటాక్ట్ ఉండి జస్ట్ దే విల్ షేర్ అకౌంట్ నెంబర్, వాళ్ళు మొత్తం ఐడి, పాస్వర్డ్ ఆఫ్ దట్ నెట్ బ్యాంకింగ్ ప్లస్ ఓటీపీ కూడా వాళ్ళకి వస్తుంది. అది యూజ్ చేసి మొత్తం సైబర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అండ్ కమిషన్ క్రిప్టో కరెన్సీ USDT టెథర్ ఫామ్ లో వస్తుంది.
ఎంత ఈజీగా వీళ్ళు సెటప్ చేశారు ఇది ఆర్గనైజ్ సిండికేట్. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే కూడా దే ఆర్ నాట్ వెల్ క్వాలిఫైడ్ ఆల్సో. చాలా మంది దీంట్లో 10th పాస్ అవుట్ ఉన్నారు, కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక బీటెక్ ఉన్నారు, ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. మెయిన్ పర్సన్ మెటాలిక్స్ అయినా డిప్లొమా ఫీల్డ్. మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఇది ఇంత టెక్నికల్ సొఫిస్టికేటెడ్ క్రైమ్స్ ఇస్ బీయింగ్ కమిటెడ్ బై అన్సఫిస్టికేటెడ్ పీపుల్, జనరల్ పీపుల్. ఇది ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. దీనివల్ల సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అవేర్నెస్ మీద చాలా ఫోకస్ ఉంది. సో అవేర్నెస్ రిలేటెడ్ 1930 మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ చాలా అవేర్నెస్ చేస్తున్నాం, దీంట్లో ప్రమోట్ చేస్తున్నాం. దీనికి ఇది కాకుండా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ GOV.in కూడా ఎప్పుడైనా ఆఫెన్స్ అయితే కంప్లైంట్ చేయవచ్చు. గోల్డెన్ అవర్ కన్సెప్ట్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే తొందరగా కంప్లైంట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత కూడా అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. కానీ దీంట్లో లేట్ చేస్తే దే విల్ యూజ్ ఆల్ దిస్ నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసుకుంటారు. దాన్ని లేట్ రిపోర్ట్ చేసిన తర్వాత అకౌంట్ ఫీజ్ అయితే కూడా అమౌంట్ ఫీజ్ ఉంటుంది, అకౌంట్ ఫీజ్ అవుతుంది కానీ అమౌంట్ పోతుంది. సో దట్ అమౌంట్ వాట్ ఎవర్ ఫ్రాడ్ అమౌంట్ అది పోతుంది అక్యూజ్. సో దీనివల్ల ఎప్పుడైనా ఆఫెన్స్ అయితే ఇమీడియట్ రిపోర్టింగ్ ఇస్ ఇంపార్టెంట్, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ బై కాలింగ్ 1930 అండ్ టు సేవ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. పోలీస్ స్మాల్ కానీ ఇంపార్టెంట్. You do not click on any suspicious link, suspicious app. Do not share your personal information. Not to click any suspicious link. Not to share your banking details with anyone. These are small. Not to share OTP. Very important precautions. Can we still get fall in this trap? Just Karimnagar చూడండి, ఒకటి RTA చలాన్ యాప్ నడుస్తుంది. I don't know whether చూసారో లేదా, చాలా అది వైరల్ అయింది. RTA చలాన్.apk ఫైల్ మెసేజ్ నడుస్తుంది. ఇక్కడ స్టాక్ అని ఐ డోంట్ నో, కానీ ఆ యాప్ లో క్లిక్ చేస్తే మొత్తం మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కి అందరికి మీ ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ అందరికి పోతుంది. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా ఐ డోంట్ నో. ఇది నడుస్తుంది. సింపుల్ ప్రికాషన్ ఏంటి అంటే నాట్ టు క్లిక్ ఇన్ దట్ యాప్. ఎందుకు క్లిక్ చేయాలి? ఎవరైనా పంపిస్తున్నారు. ఈ స్పెషల్ కేసు ఏమైంది అంటే మీ కాంటాక్ట్ తెలిసిన పర్సన్ వాళ్ళకి నుంచి మెసేజ్ వస్తుంది ఫ్రమ్ దిస్ మొబైల్ నెంబర్. సో మీకు ట్రస్ట్ ఉంటాయి, ఎక్కడ ఏమైనా పంపించారు, ఏమైనా నిజం ఉంటాయి. అది ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి పంపిస్తున్నారు, అది కూడా తెలియదు. మీరు క్లిక్ చేస్తే మీ నెంబర్ నుంచి అదర్స్ కి కూడా పోతుంది. జస్ట్ ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరీంనగర్ లో జరుగుతుంది లాస్ట్ 2-3 months. సో ఇట్లాగే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ యాక్షన్ ఆన్ దిస్ న్యూ అకౌంట్ హోల్డర్స్ విల్ కంటిన్యూ. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 వాట్ ఎవర్ వి హావ్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ మాక్సిమం కేసెస్ చేయడం జరిగింది. accused almost 60% accused arrest చేయడం జరిగింది. ఇంకా అదర్ accused కూడా we have got some details, వాళ్ళకి ఐడెంటిఫై చేసి తొందరగా అరెస్ట్ చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ ఆపరేషన్ ఇన్ అదర్ 2.0 3.0 ఫామ్ ఇట్ విల్ కంటిన్యూ. We will continue crack down on this organized cyber crime criminals and who are using these new accounts to transfer these proceeds. So through media I want to create awareness among public regarding this cyber crime frauds, ఎట్లా జరుగుతుంది, how they can take precautions. అయినా తర్వాత కూడా 1930 గోల్డెన్ అవర్ రిపోర్ట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ కూడా హోల్డ్ అవుతుంది. Then within few days through look Adalat report we can get this amount refunded back to their account. So thank you very much everyone for coming. Any questions you can take up.